24,000 acres of land without paying even one pipe. People came forward, farmers came forward, they have given me land. అమరావతి ఇది ఒక పేరు కాదు, ఇది ఒక పోరాటం, ఇది ఒక నమ్మకం, ఇది ఒక భవిష్యత్తు. ఎన్నాళ్లగానూ అమరావతి మీద విమర్శలు, అనుమానాలు, ఆరోపణలు. ఇది కాగితాల రాజధాని అన్నారు, ఇక్కడ ఏం జరగదు అన్నారు, ఇది ఓ కళ మాత్రమే అన్నారు. కానీ ఈరోజు అమరావతిలో కళలు కాదు, కాంక్రీట్ ఎగుస్తోంది. మాటలు కాదు, భవనాలు నిలబడుతున్నాయి. ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శలకు ఈ నిర్మాణాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు అమరావతిలో ఇప్పటికే కీలకమైన పనులు పూర్తయ్యాయి. సిఆర్డీఎస్ శాశ్వత భవనం పూర్తయింది. రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతోంది. లేఅవుట్లు, డ్రైనేజీ, నీటి సరఫరా పనులు ముందుకెళ్తున్నాయి. ఇక అసెంబ్లీ, హైకోర్టు సెక్రటరియేట్, న్యాయమూర్తులు, అధికారుల నివాసాలు అన్నీ ఒకేసారి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది ఫైళ్లలో నడిచే పాలన కాదు, ఇది గ్రౌండ్ లో నడిచే పాలనని నిరూపించేందుకు ఈ నిర్మాణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మంత్రి నారాయణ ఫోకస్ మొత్తం అమరావతి పైనే ఉంది. డైలీ రివ్యూలు, డెడ్ లైన్లు, ఫీల్డ్ విజిట్లు చేస్తూ చంద్రబాబు కలకు రాజధాని లేదు అని విమర్శల పాలవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అందమైన అభివృద్ధిని చూపించేందుకు మంత్రి కృషి చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా మార్చిన విజన్, అదే విజన్ ఇప్పుడు అమరావతికి విక్టరీ కానుంది. ప్రశ్న ఒకటే, అమరావతి హైదరాబాద్ ని మించగలదా? సూటిగా చెప్పాలంటే అమరావతి హైదరాబాద్ కాపీ కాదు, హైదరాబాద్ కు అప్గ్రేడ్ వర్షన్. పూర్తిగా ప్లాన్ చేసిన రాజధాని, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్, భవిష్యత్తు అవసరాలకు తగ్గ డిజైన్. ఇక ముందుగా చేపట్టబోయే నిర్మాణాలు చూస్తే అమరావతి కేవలం ప్రభుత్వ భవనాల నగరం కాదు, క్వాంటమ్ వ్యాలీ టెక్ హబ్, ఐటీ అండ్ ఫిన్టెక్ పార్క్స్, ఆయుష్ యూనివర్సిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్యుకేషన్ సిటీస్, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ హబ్స్, రైల్వే లైన్, హైవే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ప్లాన్లు, ఇవి అన్నీ కలిపితే అమరావతి ఒక ఆర్థిక ఇంజన్. ఉద్యోగాలు కేవలం డేటాలో కాదు, ఇళ్లల్లోకి వచ్చేలా, వ్యాపారాలు కేవలం పేపర్లలో కాదు, గ్రౌండ్లో పెట్టుబడులుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజలు అడుగుతున్నారు, అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది? స్పష్టమైన సమాధానం ఉంది. 2026 నాటికి ప్రధాన ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా ఫంక్షన్లోకి, 2028 నాటికి అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా ఎదిగే అవకాశం ఉంది. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు, కానీ ఇది ఆగిపోయే పని కూడా కాదు. ప్రతిపక్షం అడుగుతోంది, ఎక్కడ అభివృద్ధి? సమాధానం సింపుల్, చూడండి, నడవండి. ఇది రాజకీయ స్టంట్ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు ప్లాన్. బైక్ రేస్ లో ఒకడు రివర్స్ వ్యూలో మిర్రర్ చూస్తూ విమర్శలు చేస్తుంటే మరొకడు ఫుల్ థ్రాటిల్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈరోజు అధికార పక్షం అదే చూస్తోంది. విమర్శలు చూసే టైం లేదు, వేగం తగ్గించే ఉద్దేశమే లేదు. లక్ష్యం ఒక్కటే, అమరావతి. ఇది మొదలు మాత్రమే, ముందు ఇంకా చాలా ఉంది. అమరావతి వచ్చేస్తోంది కాదు, దూసుకొస్తోంది.